నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. మీరు చూస్తుండొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే చర్చ. రాజకీయ నాయకులలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మైండ్ అంతా కూడా రేపు ఎవరికి నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశం మీదనే దాదాపు ఒక 1 వీక్ నుంచి మొత్తం కూడా చర్చ మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి. సో మరి ఎందుకు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల పైననే ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ప్రతిరోజు అంటే ఒక 2-3 రోజులకు ఒకసారి అందులో ఉన్నటువంటి కీలక నేతలకి అంతకుముందుకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తులకే ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నోటీసులు పంపిస్తా ఉన్నారు. సో మనం చూడొచ్చు, మొదటిగా హరీష్ రావుకి నోటీసులు పంపించడం జరిగింది. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఒక 2-3 రోజులు కాగానే మళ్ళీ కేటీఆర్కి ఇవ్వడం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు దఫాలుగా అంటే 2 సార్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి కూడా ఈరోజు సిట్ నోటీసులు పంపించడం జరిగింది. సో మరి మొన్న హరీష్ రావు దాదాపు 7 గంటల పాటు నిన్న కూడా జోగినిపల్లి సంతోష్ రావు కూడా నిన్న నోటీసులు ఇవ్వడం, ఆయన సీట్ విచారణ కూడా పోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకి ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కేసీఆర్ ఇంటి వద్ద కూడా మొత్తం అక్కడ మొత్తం కూడా కొంత పరిస్థితి ఎట్లా ఉందనంటే నెక్స్ట్ ఎవరికి ఏమవుతున్నారు అనే అంశం అయితే మొత్తం తెర మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిజంగానే వీళ్ళు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు, అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసిరా అనే అంశాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే, ఎవరు నిజంగానే వాళ్ళు ట్యాపింగ్ చేసిరా లేదా అనే విషయం ఇప్పటిదాకా ఎవరు క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో మరి రాష్ట్రంలో ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు పోతూనే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్న వాళ్ళ అనుమానం కానీ ప్రజలకు ఉన్నటువంటి ఒక డౌట్ ఉంటుంది కదా, సామాన్యమైనటువంటి ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, సో ఏ ప్రభుత్వం మారినా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో సో వీళ్ళు కూడా వాళ్ళ మీద ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి దాంట్లో భాగంగానేనా అని పలు వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిజంగానే ఈ సిట్ విచారణలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కావచ్చు, నిజంగానే వీళ్ళని శిక్ష పడి అంటే వీళ్ళని అరెస్టులు చేసి వీళ్ళని జైల్లో వేస్తారా అని జనాల క్వశ్చన్ మార్క్ గా మిగిలినటువంటి పరిస్థితి. అంటే పలు రాజకీయ వర్గాలలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక పెద్దగా చర్చగా మారింది. ఇక్కడ చూడొచ్చు, మొన్న కేటీఆర్ గారు అక్కడ మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నేను అంతకుముందు కూడా ఒక విషయం చెప్పిన, అంతకుముందు వీడియోలో కూడా విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణకు దాదాపు ఒక 15 మంది అధికారులు కూర్చొని నన్ను వాళ్ళ ముందులో కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఇవి వీళ్ళు తెలుసా అని చెప్పి దాదాపు 300 మందికి పైగా నాకు వీళ్ళు తెలుసా అని చెప్పేసి నన్ను అక్కడ అధికారులు అడిగారు. సో అదంతా కూడా టైం పాస్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నటువంటి మాట. సో మరి వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళైతే ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని జైల్లో పెట్టట్లేదు? ఎందుకు మరి నిజంగానే వీళ్ళ మీద ఇట్లాంటి నోటీసులు పంపించడం, వీళ్లకు ఎందుకు నోటీసులు పంపిస్తున్నారు అని చెప్పేసి నిజంగానే డౌట్ కొంతమందికి వస్తే, వీళ్ళు కాళేశ్వరం కావచ్చు, లేకపోతే అంతకుముందుకు వీళ్ళు చేసినటువంటి ఎన్నో ఈ రాష్ట్రంలో మొత్తం దోసుకున్నారు. వీళ్ళంతా కూడా పేద ప్రజల సంపద మొత్తం దోసుకున్నారు. మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా వీళ్ళ వల్లనే ఇట్లా ఖరాబ్ అయిందని చెప్పేసి చాలా మంది అంటున్నటువంటి మాట. అటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా సామాజిక దృక్పథంతో ఆలోచించేటటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాటలు. సో ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తప్పు చేసిన వాళ్ళకు 100% వాళ్ళను దోషులుగా చూపించాల్సిందే. కానీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మేము చెయ్యలేదు,
ఇదంతా కూడా కావాలని చెప్పేసి టైం పాస్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు, అందులో ఉన్నటువంటి కీలక నేతలు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు చివరాఖరికి ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా ఈరోజు నోటీసులు పంపించారు. ఇప్పుడు 100% పోవాల్సిందే రేపు. జూబ్లీహిల్స్ వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతారో, సో జూబ్లీహిల్స్ పిఎస్కే 100% అక్కడికే పోతారు. నిన్న జోగినిపల్లి సంతోష్ రావు కూడా నిన్న పోవడం జరిగింది. సో ఒక్కొక్కరికి వీళ్ళు ఇస్తున్న ఏదైతే ఆ సిట్ విచారణకు పిలుస్తున్నారో, వీళ్ళకు నోటీసులు పంపిస్తున్నారు. సో ఖచ్చితంగా వెళ్లాల్సిందే, సిట్ విచారణకు పోవాల్సిందే. ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు కావచ్చు, ఖచ్చితంగా 100% సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు చేసిరా చేయలేదా అనే నిజ నిర్ధారణ చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ సిట్ అధికారులు చేస్తారు. ఇంకొక అంశం ఏంటంటే, సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివికల్లోలు. ఒకసారి ఆలోచించండి, నిజంగానే ప్రతిపక్షం వాళ్ళు తప్పు చేస్తే అధికారంలో ఉన్నోళ్ళు శిక్షిస్తారా? అధికారంలో ఉన్నోళ్ళు నిజంగానే తప్పులు చేస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళని ఎదురుగా నిలబడి మాట్లాడతారా అని సామాన్యమైనటువంటి ఓటు వేసేటటువంటి ఒక సామాన్య పౌరుడి యొక్క ఆలోచన ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఎందుకు ఈ రాష్ట్ర రాజకీయాలలో ఇట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ మొత్తం వీళ్ళ రాజకీయ క్రీడ మొత్తం వీళ్ళ పొలిటికల్ గేమ్ మొత్తం ఎందుకు చేంజ్ చేస్తా ఉన్నారు? ఈ క్రమంలోనే ఎందుకు గుర్తొస్తా ఉన్నాయి? వీళ్ళకి ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా మొత్తం చర్చగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూస్తే నిజంగానే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు లక్షల వేల కోట్ల రూపాయల దోపిడీ చేసినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని మోసం చేసిరు. ఈ రాష్ట్రంలో మొత్తం సంపదను మొత్తం వాళ్ళే దోసుకున్నారు. కేవలం వాళ్ళు కుటుంబ పాలన చేసిరని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షంలో కావచ్చు, మిగతా బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, కొంతమంది నేతలు కూడా అంటున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళు నిజంగానే తప్పులు చేస్తే 100% ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళు చేసినటువంటి అప్పులని వాళ్ళు నిజంగానే ఈ రాష్ట్రంలో వాస్తవానికి చెప్పాలంటే చాలా మంది చూసినారు, అదందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఎందుకు అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చేసి ఈ విషయాన్ని ఎందుకు పదే వీళ్ళకి నోటీసులు ఇవ్వడం కరెక్టే, 100% తప్పు చేసిన శిక్షించాలి. కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళు దోషులు అని చెప్పి చెప్పగలుగుతారా అనేది సామాన్యమైనటువంటి జనాల క్వశ్చన్. కాబట్టి నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల బాగోగు కోసం ఏ పార్టీ లీడర్లైనా సరే రాష్ట్ర అభ్యున్నతి కోసం ఖచ్చితంగా పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నది, అందరి మీద ఉన్నది. నేను, మీరు అందరూ రాజకీయంగా మీరందరూ కూడా మీరు ముందుండి ప్రజల్ని కాపాడేటటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు మీరు. కనుక మీరు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. నిజంగానే తప్పులు చేసిన వాళ్ళని మీరు శిక్షించి వాళ్ళకు ఏమంటారు నిజంగానే వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని జైల్లో పెట్టేటటువంటి అవకాశం మీకుంటే నిజంగానే వాళ్ళు తప్పు చేసిరని చెప్పేసి చూపించండి. ఒకవేళ అట్లా కాదనంటే మాత్రం ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నేను చెప్తా ఉన్నా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడండి. చెప్పలేనటువంటి సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలు కావచ్చు, ఇల్లు లేని సమస్యలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీ పాలన ప్రజల మీద మేము ఒక్కరిని అనట్లేదు, ఎవరిని మేము వ్యక్తిగతంగా ఎవరిని అనట్లేము. కానీ మీరు చెప్తున్న అంశాల మీద, మీరు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్ మీద ప్రజల వైపుగా ప్రజల మాట్లాడలేరు కాబట్టి ప్రజల పక్షాన ఉండేటటువంటి మీడియాగా సో మీ ముందుకి మేము మాట్లాడాల్సినటువంటి సందర్భం. ఈరోజు కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకొక మాట, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిజంగానే కేసీఆర్ గారిని, హరీష్ గారిని, అటుపోతే కేటీఆర్ని, కేసీఆర్ని, జోగినిపల్లి సంతోష్ రావు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరైనా సరే, అంటే రేపు మాప ఇంకెంతమందికి ఇస్తారు నోటీసులు, వీళ్ళందరినీ నిజంగానే నిజ నిర్ధారణ చేసి ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా అనేది ప్రజల క్వశ్చన్ ఇది. సో ప్రజల తరఫున మాట్లాడేటటువంటి ఒక మీడియాగా
మేము ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడతాం కాబట్టి ప్రజలు అడగాల్సినటువంటి బాధ్యతగా మేము ప్రజల వైపు ఉంటాం కాబట్టి ప్రజల గొంతుకుగా మేము మాట్లాడుతున్నటువంటి మాట. సో ప్రజల్లో ఇది ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ బిడ్డ ఎవరైతే ఉన్నారో కవిత. సో కవిత మొన్న కూడా అంతకుముందు కూడా చెప్పారు, ఏమన్నారు కవిత గారు ఏమన్నారంటే కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని, సంతోష్ రావు కావచ్చు, మిగతా నేతలు ఎవరైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు, వీళ్ళందరూ కలిసే పొలిటికల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసే పాలిటిక్స్ చేస్తా ఉన్నారని చెప్పేసి పెద్ద బాంబు వేల్చింది కల్వకుంట్ల కవిత గారు. సో ఏది నమ్మాలి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు? ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి, ఏది నిజం అనుకోవాలి? ఒక పక్కనేమో బీఆర్ఎస్ భవన్లో మొత్తం ఆ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి మా నాయకుని ముట్టుకుంటే రాష్ట్రం మొత్తం ఇగో మేము ఇక ఇట్లా ఉంటది అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. ఇంకొక పక్క మేము చేస్తున్నటువంటి పనుల మీద మా ప్రభుత్వాన్ని మీరు అంటా ఉన్నారు, ప్రతిరోజు మా మీద విమర్శలు ఉన్నాయి, మీరు అనేక ఆరోపణలు మా మీద చేస్తా ఉన్నారు ప్రభుత్వం మీద అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో వీళ్ళిద్దరూ ఇటు ఉండగా మళ్ళీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటనే వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటనే బీఆర్ఎస్ ఒకటి అంటారు, ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్. అంటే ఇట్లా ఒకరిపై ఒకరు అనుకునేటటువంటి పరిస్థితే కనబడుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ప్రజల కోసం పాలన చేసేటటువంటి పరిస్థితి మూడు పార్టీలలో కూడా కొంత అట్లా వీళ్ళు చర్చలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, కానీ ప్రజల కోసం వీళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తలేరు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తలేరు అని చెప్పేసి జనాలలో మొత్తం గ్రౌండ్ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సామాన్యమైనటువంటి జనము ఓట్లు వేస్తే మీరు గెలిచినటువంటి పరిస్థితి, కానీ ఈరోజు ఆ జనాలకే కన్ఫ్యూజన్ అయ్యేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి చూస్తా ఉన్నాం సిచ్యువేషన్. సో మరి ఎందుకు ఇంకా ఈ విచారణలు జరిగినాక కూడా సరే ఇంకా ఎంతమందికి పంపించినా కూడా ఇప్పుడున్నటువంటి ఎవ్వరు ఒక రకంగా చెప్పాలంటే దయచేసి చాలా వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే, అది చట్ట ప్రకారం ఎవరు నేరం చేసినా కూడా శిక్షించాల్సిందే. కానీ నిజంగా వాళ్ళు చేసింది తప్పని ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా సరే అండి, ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా ఒకరికి సంబంధించినటువంటి ఫోన్ను వినడం అనేది, ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఇది నేరం కాబట్టి చేయొద్దు. మీరు చేసేది కాబట్టి నోటీసులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు. మన ధర్మపురి అరవింద్ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో మీరు ఎందుకు మీరు పక్కల ఫోన్లు మీరు ఎందుకు వింటా ఉన్నారు, మీకేం అవసరం అసలు అని చెప్పేసి డైరెక్ట్ గా కేటీఆర్ని, హరీష్ రావుని, మిగతా వాళ్ళని కూడా అన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి నిజంగానే మీరు ఈ విచారణకు పిలిపించిన తర్వాత అక్కడ కేటీఆర్ ఆల్రెడీ పెద్ద బాంబు పీల్చిండు, 7 గంటలంతా సమయం అంతా వేస్ట్ అయిపోయింది, ఏం లేదు అక్కడ. నేను ఒక క్వశ్చన్ వేసిన వాళ్ళకు అంతకుముందుకు ఒక హీరోయిన్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి అన్నారు, అది ఎంతవరకు వచ్చింది కేసు అంటే కూడా వాళ్ళు నాకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ అన్నటువంటి మాట. సో హరీష్ రావు కూడా ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము భయపడము, మేము భయపడేది కాదు, మమ్మల్ని టచ్ కూడా చేయలేదని చెప్పేసి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అదే మాదిరిగా నిన్న జోగిలిపల్లి సంతోష్ రావు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ. మన ఆయన ఇంటి దగ్గర నందినగర్ నివాసంలో కూడా చాలా మొత్తం ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా కొంత అక్కడ చాలా మీడియా కూడా అక్కడనే ఉన్నది ఆల్రెడీ. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. సో నోటీసులు అయితే పంపించడం జరిగింది, ఆల్రెడీ ఈ రోజు పంపించడం జరిగింది. ఒకసారి ఇది నోటీస్, ఇది సో ఇది నోటీస్ పంపించడం జరిగింది. సో ఈ నోటీసులో కేసీఆర్ గారికి పంపించడం జరిగింది. సో మరి ఎప్పుడు హాజరు కావాలను, మరి సిట్ విచారణ ఎప్పుడు జరుగుతుందో చూసుకోవచ్చు. సో ఇక్కడ శ్రీ కె చంద్రశేఖర్ రావు, హానరబుల్ ఎమ్మెల్యే, గజ్వెల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఇక్కడ ఆయన నందినగర్ రోడ్ నెంబర్ 14 ఆయన ఇంటికి పంపించడం జరిగింది. సో పరిస్థితి అయితే ఇది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని నిజంగానే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఎన్నో ఆరోపణలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు.
కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ప్రతి విషయాన్ని తీసుకొస్తున్నారు బయటికి అయితే. సో సిట్ విచారణ జరిగిన తర్వాత ఫైనల్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, నిజంగానే వీళ్ళు చేసింది తప్పేనా, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరా, చేస్తే వీళ్ళని నిజంగానే శిక్షిస్తారా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరం, మీరు అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చెప్పినా కదా ఇందాకనే, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. కాబట్టి అటు దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తారా? కొంతమంది చెయ్యరు, వీళ్ళు ఒకటే అని కొంతమంది అంటా ఉన్నారు. మరి నిజంగానే ఈ విషయంలో సీరియస్ తీసుకునే అవకాశం ఉంటుందా? మరి చూస్తే ఖచ్చితంగా అయితే ఇంకొక రేపు పోతాడా, మరి కేసీఆర్ రేపు పిలుస్తారా, కేసీఆర్ ని ఎల్లుండి పిలుస్తారా, ఎప్పుడు పిలుస్తారో. సో మళ్ళా ఇది ఒక 2-3 రోజులు మళ్ళీ ఇదే అంశం మొత్తం పెద్ద ఇష్యూగా మారిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కేసీఆర్ నోటీసులు, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి పెద్ద అంశం. ఈ 2 రోజులు మొత్తం మళ్ళీ ఇదే మొత్తం ఏ ఫోన్ ఓపెన్ చేసినా ఇదే కనబడుతుంది మనకు. సో కాబట్టి దయచేసి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా ఆలోచించండి. రోజు రోజుకి ఈ పాలిటిక్స్ వీళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఎట్టిపోతుంది, తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ ఎట్టిపోతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఎట్లుంది, తెలంగాణ రాష్ట్రంలో విద్య ఎట్లుంది, తెలంగాణ రాష్ట్రంలో పేదోడి దగ్గరికి ప్రతిదీ అందుతున్నదా అనే అంశం మీద ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా ఆలోచన చేసి ఇట్లాంటి అంశాల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని అడిగేటటువంటి స్వేచ్ఛ హక్కు మనకు ఉన్నది. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించడం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క నాయకుడిని అడిగేటటువంటి స్వేచ్ఛ మనకు ఉన్నది కాబట్టి సో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం మీద ఖచ్చితంగా మా మీడియా నిజంగా నిక్కచ్చిగా ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా డేర్ అండ్ డైనమిజంతో ప్రతి అంశాన్ని సూక్ష్మంగా ప్రజలకు తెలియజేసేటువంటి పనిలో మా ప్రజావాహిని ఉంటది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉంటది, న్యాయం జరగడం కోసం ముందులో మా ప్రజావాహిని ఉంటది. సో తప్పకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోస్ తప్పకుండా మన నుంచి ఎన్నో వస్తూ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తప్పకుండా చేరవేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మందికి షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో అనేకం వస్తుంటాయి. త్వరలో మంచి మంచి వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూస్ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజల వైపు, ప్రజల కోసం ప్రతిరోజు ప్రతినిత్యం కొట్లాడే వేదికగా మాకు ఖచ్చితంగా అవకాశం కల్పించండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.